శాంతి. బాబ్ సమానంగా అయ్యేందుకు మీ లక్ష్యాన్ని మీతో ఉంచుతున్నారా? सफल करना है और सफलता మీరు అన్నిటినీ సఫలం చేసుకోవాలి. సఫలత మీ మెడలోని హారం లాంటిది. మీ కంఠహారం లాంటిది సఫలత. సఫలత మీ తండ్రి ఇస్తున్న వారసత్వం. ఇదే మీ లక్ష్యం కూడా. చెక్ చేసుకోండి. ఇదే మీ లక్ష్యం, చెక్ చేసుకోండి. తండ్రి వారసత్వం తీసుకోవాలన్న లక్ష్యం ఉన్న చెక్ చేసుకుంటున్నారా? ప్రతిరోజు స్వయాన్ని చెక్ చేసుకోండి. ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. నేను సఫలతామూర్తిగా అవుతున్నానా? సమయాన్ని, శ్వాసని, ఖజానాలని, శక్తులని మరియు దివ్య గుణాలని సరిగా ఉపయోగిస్తున్నానా? అన్నిటినీ సఫలం చేసుకుంటున్నానా? సమయం, శ్వాస, గుణాలు, శక్తులు. సఫలత ప్రస్తుత సమయంలోనే ఉంటుంది. వాటిని సరిగా ఉపయోగిస్తే సత్యయుగంలో కాదు, ఇప్పుడే ఉంటుంది. అంతేకాకుండా భవిష్యత్తు కూడా నేను జమ చేసుకుంటాను. ఇప్పుడు ఉంటుంది, భవిష్యత్తుకు కూడా జమ అవుతుంది. ఏదైతే నేను సఫలత చేసుకుంటానో ఈ సమయంలో, అది 21 జన్మలకి నాకు జమ అయి ఉంటుంది. 21 జన్మలు జమ అవుతుంది ఈ సమయంలో నేను చేసేది. Om Shanti. Welcome to Avyakti Parivar. Today's day 18. ఓం శాంతి. అవ్యక్తి పరివారానికి స్వాగతం. ఈ రోజు 18వ రోజు. Now we will listen to Mohini Didi. అసలైన శాంతి యొక్క శక్తి గురించి మోహిని దీది నుండి విందాం. Om Shanti, everyone. ఓం శాంతి అందరికీ. ఓం శాంతి. So happy to see souls from Brazil. బ్రెజిల్ నుండి ఆత్మలను చూస్తే చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. Transformation needs two qualities.
పరివర్తనకి 2 శక్తులు, 2 గుణాలు అవసరం. అదేమిటంటే అంతర్ముఖత మరియు nature to be introvert. ఇంట్రోవర్షన్ అంటే అంతర్ముఖత. Very extrovert. Right? హ్మ్. Their రెండు intellect always goes more on the gross side. వాళ్ళ బుద్ధి physical aspect. బయట విషయాల మీద వెళుతూ ఉంటుంది. భౌతిక విషయాల పైన వెళుతూ ఉంటే కొంతమంది Subtle energy. సైలెన్స్ అనేది చాలా సూక్ష్మమైన శక్తి. And it requires the quality to be introverted. దానిలో ఇంట్రోవర్ట్ అంతర్ముఖతలోకి వెళ్ళే గుణం సైలెన్స్ లో ఉంది. Self. దాని ద్వారా ఎప్పుడైతే మనం సైలెన్స్ లోకి అంతర్ముఖతలోకి వెళతామో అప్పుడు మనం సాక్షిగా ఉంటాము. మనం అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఏ పరివర్తన అవసరం మనకిప్పుడు? Conversion begins first with the thoughts. పరివర్తన అన్నది ఆలోచనతో మొదలవుతుంది. తర్వాత మన మాటలతో, తర్వాత మన కర్మల ద్వారా మొదలవుతుంది. Because mind is our inner face. మనస్సు అనేది మన లోపలే ఒక అద్దం. బయట విషయాలన్నిటిలోకి, బయట బహిర్ముఖతలోకి వచ్చినాము అంటే బయటగా విషయాలన్నీ ఆలోచిస్తూ ఉంటాం. కానీ అంతర్ముఖతలోకి వచ్చినట్లయితే అంటే మన మనస్సును పరీక్షించుకుంటూ, మనసులోకి మనం వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండాలి. Whatever appears on our face actually. ఏదైతే మన ముఖాన కనిపిస్తుందో, ఏదైతే మన మొహంలో కనిపిస్తుందో అది లోపల మన ఆలోచన విధానం పట్టి అని చెప్పేసి, మనస్సు అన్నది ఒక అద్దం లాంటిది అని ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది. And as I said, మనస్సుకి ముఖం అనేది అద్దం అని చెప్పేసి ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది. self-checking. ఎప్పుడు కూడా స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. And what I have to transform, మరి నేనేం పరివర్తన చేసుకోవాలి? our aim is to make them everything. మన లక్ష్యం ఏమిటంటే మనకున్నవి అంతా కూడా ఏదైతే ఉందో, ఏదైతే అనిపిస్తుందో అంతా కూడా సతోగుణిగా చేసుకోవటం. is in the soul. అందుకోసం మరి ఆత్మలో ఉన్న మలినం మొత్తం కూడా ఆత్మలో ఉన్న దుమ్ము, తుప్పు అంతా కూడా ఇప్పుడు మనం తొలగించుకోవాలి. ఆత్మలో ఈ మలినం ఎంతో కాలంగా ఆత్మలో ఆలోచనల రూపంలో మనకి ఈ ఇదంతా ఈ యొక్క ఈ యొక్క మలినంతో కలిసింది. ఒక్కొక్కసారి మన ఆలోచనలు ప్రేమపూర్వకంగా ఉంటాయి, ఒక్కొక్కసారి ద్వేషం పూర్వకంగా ఉంటాయి, ఒక్కొక్కసారి మిక్స్డ్ గా ఉంటాయి, ఒక్కొక్కసారి పైకి కిందకి వెళుతూ ఉంటాయి. All the time, Baba says. ఎప్పుడు బాబా అంటారు ఎప్పుడు సదా అంటారు, ప్రతిదానికి సదా మన చెక్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని అప్పుడప్పుడు చెక్ చేసుకున్నా అప్పుడప్పుడు కాదు అని కాదు. ఎప్పుడు కూడా మీ ఆలోచనల యొక్క క్వాలిటీని చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ రకమైన గుణాన్ని ఎవరి కోసమైనా వాడుతున్నాను అంటే అది నేను జమ చేసుకుంటున్నాను. ఆలోచన శక్తితో నేను జమ చేసుకుంటున్నాను. Anything happen? Look ఏది within జరిగినా లోపల చెక్ చేసుకోండి. and see what better I could have done. చెక్ చేసుకొని నేను ఏమి ఎక్కువ ఏది బెటర్ గా ఇంకా ఎంత బెటర్ గా చేసి ఉండాల్సింది, నేను ఎక్కడ పరివర్తన చేసుకోవాల్సి ఉంది. So you don't blame anyone for any situation. ఎవరిని బ్లేమ్ చేయాల్సిన నిందించాల్సిన అవసరం లేదు. మనల్ని మనం చెక్ చేసుకుంటూ మనం పరివర్తన అవ్వాలి. It can be avoided maybe through my presence.
కానీ అది మనం ఎలా చూడొచ్చు అంటే, నేను ఉండటం ద్వారా ఆ పరిస్థితిని అవాయిడ్ చేసి ఉండొచ్చు, తప్పించి ఉండొచ్చేమో నా స్థితి ద్వారా. నాకు నా స్థితి ఎక్కువ సహనం ఉన్నా కానీ, ఎక్కువ పేషెన్స్ ఉన్నా కానీ, నేను ఆ పరిస్థితిని మార్చి ఉండవచ్చేమో అన్న ఆలోచనతో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మన పరివర్తన ఉన్నతంగా బెటర్‌గా అవుతూ ఉండాలి. ఏదో నెగెటివ్ నుండి పాజిటివ్‌లోకి, నకారాత్మక ఆలోచనల నుండి సకారాత్మక ఆలోచనలోకి రావటం కాదు. ఇంక మనకి నకారాత్మక ఆలోచనలు లేవు. కానీ ఆలోచనల నుండి శ్రేష్టమైన, పవిత్రమైన ఆలోచనల్లోకి వెళ్ళేందుకు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. శ్రేష్టమైన ఆలోచనలు చాలా పురుషోత్తమమైన ఆలోచనలుగా తయారవుతాయి. పురుషోత్తమమైన ఆలోచనలంటే చాలా మంచి Like pure శకునాన్ని thoughts. తయారు చేస్తాయి. మంచితనాన్ని తీసుకొస్తుంది. And with these thoughts, the omen of Jupiter ఎప్పుడైతే మంచి upon each one of us. ఈ మంచి ఆలోచనల, శ్రేష్టమైన పురుషోత్తమమైన ఆలోచనల ద్వారా మనం బృహస్పతి దశని అనుభవం చేస్తాం. To experience మన ఆలోచనల ద్వారా మనం రాహు దశని బృహస్పతి దశని అనుభవం చేయాలి అంటే మనసులో ఆత్మిక స్థితిలో ఉంటూ సైలెన్స్ ని అనుభవం చేస్తూ బాబా యొక్క కనెక్షన్ లో ఉండగలగాలి. It creates a very, very subtle power in the soul. దీని ద్వారా మన ఆత్మలో ఎంతో సూక్ష్మమైన శక్తి తయారవుతుంది. Yesterday blessing when Baba said, నిన్నటి వరదానం బాబా చెప్పారు, ఎప్పుడైతే మీ శ్రేష్టమైన వృత్తి ఉంటుందో, పవిత్రమైన వృత్తి ఉంటుందో, అప్పుడు వాతావరణాన్ని మొత్తాన్ని పరివర్తన చేస్తుంది అని నిన్న వరదానం బాబా చెప్పారు. పరివర్తన చేస్తుంది, వాతావరణం అంతా పవిత్రంగా అవుతుంది అని చెప్పారు. మనం బయట వాతావరణం నుండి మనం ఏమి అనుకోవాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళ ప్రభావంలోకి వచ్చాము అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడూ కూడా శ్రేష్టమైన వృత్తిలో ఉండాలి. వృత్తి అన్నది చాలా సూక్ష్మంగా ఉంటుంది కదా. సైలెన్స్ అన్నది సూక్ష్మమైన శక్తిని, సూక్ష్మమైన మన యొక్క కెపాసిటీని పవిత్రంగా, శక్తివంతంగా చేస్తుంది. ఆలోచించే శక్తి, లేకపోతే పరిశీలన శక్తి, ఇవన్నీ మనలోని ఉన్నతత్వాన్ని తీసుకొస్తుంది. కొంతమంది అంటారు కెపాసిటీ అని, కానీ నేను దానిని మన యొక్క శక్తి అని అంటాను. మనం సొంతగా మన మనసులో నుండి చేయాలి, పవిత్రమైన సంకల్పాలను మనసులో నుండి అందరికి ఇవ్వగలగాలి అంటే ముందు మనం సైలెన్స్ అనుభవం చేయాలి. In introversion, looking at inner self, true self, be in silence, keep increasing the power of silence. సైలెన్స్ శక్తిని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఇది చాలా అవసరం మనకి. పరివర్తన తీసుకొచ్చేందుకు మనకి ఇది చాలా అవసరం. ముందు ఎన్నో సీన్స్ ఉంటాయి డ్రామాలో. ఆ సీన్స్ అన్నిటినీ మనం చూసేందుకు మనకి ఎలాంటి శక్తి అవసరం అని అంటే, మన సైలెన్స్ ద్వారా అవి ఏమి మనల్ని ప్రభావితం చెయ్యకుండా ఉండేలాంటి శక్తి అవసరం. ఆ శక్తిని ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలి.
అన్ని ఆలోచనలు పరిస్థితితో కనెక్ట్ అయి ఉంటాయి. What happened? How happened? అన్నీ కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఏమిటి? But if I want that, మరి నాకు ఇది కావాలి I అని can అంటే help in transforming the situation than being influenced. నేను దాని ద్వారా పరిస్థితిని పరివర్తన చేసేలాగా కలగాలి. అంతేకాని దాని ప్రభావితం అయ్యేలాగా కాదు. Necessarily, even for 10 minutes, 12 minutes. 10 నిమిషాల కోసమో, 12 నిమిషాల కోసమో, లేకపోతే రోజులో కాసేపు కోసమో Accumulate that power. ఎప్పుడు కూడా మనం ఈ శక్తిని జమ చేసుకుంటూ ఉండాలి. టైం కుదిరినప్పుడల్లా మనం ఈ శక్తిని జమ చేసుకుంటూ ఉండాలి. అది మన స్వపరివర్తన కోసం ఉపయోగిస్తూ ఉండాలి. There is a saying, when I transform myself, the world transforms. ఒక స్లోగన్ ఉంది, నేను పరివర్తన అయినప్పుడు విశ్వం పరివర్తన అవుతుంది అని అంటారు. So our immediate world is wherever we are. ఈ మన ప్రపంచం మనం ఎక్కడున్నామో అక్కడ చుట్టూతూ మనం మన ఉన్న దగ్గర మన వాతావరణాన్ని అంతా తయారు చేయాలి. అందుకే బాబా ఎప్పుడు అంటారు, పుణ్యం ఇంటి నుండి మొదలవుతుంది అని అంటారు. మరి అందుకే మనం ఈ పరివర్తన మనలో రావాలి. పరివర్తన వచ్చేందుకు మనం మాటలు వాడాల్సిన అవసరం లేదు. మనం యాక్షన్స్ ద్వారా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ సైలెన్స్ పరంధామానికి వెళతాము, అతీతంగా వెళతాము. పరంధామం యొక్క సైలెన్స్ ఉంటుంది. అవ్యక్త బాబ్దాదాతో ఉందాము. అవ్యక్తి అట్మాస్ఫియర్ ని, అవ్యక్తి వాతావరణాన్ని తయారు చేసుకుందాము. అందరూ కూడా వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు. Definitely inspire others also to move towards that direction. అందరూ కూడా మనల్ని చూసి ముందుకు వెళ్ళటానికి, వాళ్ళు కూడా మంచి మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని పొందుతారు. ఎప్పుడు కూడా అంతర్ముఖతలోకి రావాలి. 2 విషయాలు చెప్పారు కదా, ఒకటి అంతర్ముఖత, రెండవది ఇంట్రాస్పెక్షన్, అంటే మన స్వయం గురించి ఆలోచించటం, వేరే వాళ్ళ గురించి కాకుండా. ఒకటి చెక్ చేసుకోవటం, ఒకటో స్వయం గురించి ఆలోచించటం. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు శనివారం మనం చిట్ చాట్ చూస్తున్నాము. మరి మనం బ్రదర్ ని కలిసే ముందు, చిట్ చాట్ లోకి వెళ్లే ముందు మన హోంవర్క్ చేసుకుందాం, డ్రిల్ చేద్దాం. ఎలిజబెత్, వెల్కమ్. మన ఏంజల్ సిస్టర్ ఎలిజబెత్ ని ఆహ్వానిద్దాము హోంవర్క్ చేసుకోవడానికి. Thank you so much, Sister Bhumi. And thank you again and again, Mohini Didi, for making the class so deep that I don't even want to come in to sound the benefits of silence and the powers. So, thank you, Mohini Didi. Silence ఈ క్లాస్ ని చాలా శక్తివంతంగా సైలెన్స్ పూర్వకంగా చేస్తున్నారు. సైలెన్స్ లో నుండి నాకు శబ్దంలోకి కూడా రావాలని లేదు, అంత సైలెన్స్ ని అనుభవం చేస్తున్నా. ఇప్పుడు మరి డైరెక్ట్ గా హోంవర్క్ లోకి వెళదాం. Subtle stage has not only on the environment but also how I can bring others close. సో ఈ సైలెన్స్ శక్తి యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ, నేను సైలెన్స్ ద్వారా వాతావరణాన్ని కాదు, అందరినీ కూడా నాకు దగ్గరగా సమీపంగా తీసుకొచ్చేందుకు సహాయపడు. సైలెన్స్ యొక్క అసలైన శక్తి ఎలాగైతే సైన్స్ ద్వారా నేను ఆత్మను దూరంగా ఉన్న వాటిని దగ్గరగా చూస్తానో, అదే విధంగా సైలెన్స్ యాత్ర ద్వారా
స్వచ్ఛమైన కనెక్షన్ బాప్ దాదాతో ఉంచుకోవటం ద్వారా నేను దూరంగా ఉన్న సీనుల్ని చాలా దగ్గరగా అనుభవం చేస్తాను. Take a dip into that sweet silence. ఇప్పుడు మనం ఆ మధురమైన సైలెన్స్ లో మనం మునిగి తేలదాము మన ఎక్స్పీరియన్స్ ద్వారా. Immerse ourselves in the subtle మనం region. సూక్ష్మవతనంలోకి వెళదాము. Shanti. ఓం శాంతి. In the stillness, నిశ్శబ్దం ద్వారా నేను ఆత్మను settle in to sweet silence. సూక్ష్మమైన మధురమైన సైలెన్స్ అనుభవం చేస్తున్నాను. My mind is నా clean మనసు and clear. క్లీన్ గా క్లియర్ గా ఉంది. I experience నేను clear- అనుభవం చేశాను క్లియర్ కనెక్షన్ ని బాప్దాదాతో. in the pilgrimage of silence. సైలెన్స్ యాత్ర ద్వారా Can experience faraway scenes నేను దృశ్యాలని దగ్గరగా అనుభవం చేస్తున్నాను. with the power of silence. సైలెన్స్ శక్తి ద్వారా Experience myself నేను cooperation అందరికీ సహయోగాన్ని ఇచ్చే అనుభవాన్ని చేస్తున్నాను. away. ఎంత దూరంగా ఉన్న ఆత్మలకైనా నేను సహయోగాన్ని ఇస్తూ God is సైలెన్స్ శక్తి ద్వారా ఈ భగవంతుడి యొక్క ప్రేమ నన్ను అశరీరిగా చేస్తున్నాయి. అంతేకాకుండా తండ్రి సమానంగా అవుతున్నాను. so clean and clear, making far so near. Calm lake becomes a mirror. What is close is so dear. Once lost, I couldn't see. I thought I knew it all, how things were to be. Cold wind, broken heart, blew my dreams away, lost my love for art. Now found, I can see I'm facing life, dispelling mysteries. You took my hand, taught me how to love and to understand. So great, no less, this love of God makes me bodiless. Silence so pure when I look into God's mirror with love and grace. I reveal the features of my Father's face beyond time and space. Distant souls made close to serve the human race. So clean and clear,
making far so near. Calm lake becomes a mirror. What is close is so dear. Om Shanti. Om Shanti. Om Shanti. Wonderful, wonderful song, Sister Elizabeth. So nice. We always look forward. What's new? What's new? Thank you. So now it's time for our chit chat. So Avyakti, welcome to Avyakti Journey, Avyakti Parivar Chit Chat, sharing from the heart that touches the heart. So we welcome our dear, dear brother, Eric. Welcome. Eric Bhai, Swagatam. Thank you, dear Bhumiji. It's always a feeling of entering palace of light when we come on Avyakti Parivar. It's a real honor, really. ఎలా అనిపిస్తుంది అంటే అవ్యక్తి పరివారంలోకి వచ్చినప్పుడు ఒక లైట్ ప్యాలెస్ లోకి లైట్ మహల్ లోకి వచ్చినట్లు అనిపిస్తుంది. With the whole family on Saturday evening, it's always a real pleasure. And మండే నుండి సోమవారం నుండి శుక్రవారం వరకు అందరితో ఉంటూ శనివారం సాయంకాలం వచ్చేటప్పటికి శనివారం సాయంకాలానికి వచ్చేటప్పటికి చాలా సంతోషం ఉంటుంది. ఎందుకంటే ఆత్మ అంత లైట్ గా అయిపోతుంది. brilliantly sharing thoughts every night. But I think it has triggered. ఇది కూడా చాలా తెలివిగా ఎన్నో రకమైన ఆలోచనలు షేర్ చేస్తూ ఉన్నారు. Now everyone is busy with different things. Elizabeth is singing all the time. Gayatri is looking into the archives to dig out all the deep thoughts of Brahma Baba. Judy is analyzing every word that comes from her notebooks. Shireen is just wondering where else to find another ID. Bhumi is creating a new world every day. So I think Avyakti Parivar has really turned into an amazing, bouquet of activities. I'm here every Saturday night, smiling and enjoying your presence, and I feel probably Baba thought that was the only way to fix me and to find a way. సో బాదర్ అంటున్నాడు, మీరందరూ ఆ వ్యక్తి పరివారంలో మ్యాజిక్ చేస్తున్నారు. మీరు అందరినీ బిజీగా ఉంచుతున్నారు. అందరూ చాలా సంతోషం అనుభవం చేస్తున్నారు. నన్ను కూడా తీసుకొచ్చారు. నన్ను కూడా ప్రతి శనివారం ఇక్కడ కూర్చోబెట్టేసి మీతో హాయిగా మాట్లాడే బాగా ఛాన్స్ ఇచ్చారు. బాబా అనుకొని ఉంటారు, ఇలాగన్నా నన్ను ఫిక్స్ చేయొచ్చు, నన్ను కరెక్ట్ చేయొచ్చు అనుకొని ఉంటారు అని చెప్పి అనుకుని ఉంటారు. సో ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నారు అనమాట, ఏమనంటే which is actually very చాలా మంది entertaining. సోదరులకి మీరంటే ఏంటో తెలియదు. And I remember so many classes during always enjoyed your sense of humor. మీ క్లాసెస్ చాలా వాటి నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను చాలా మందికి మీ యొక్క చాలా నవ్వుతూ ఉండేది. మీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, మిమ్మల్ని అందరూ సీరియస్ గా పెద్ద ఆమెలాగా పెద్ద గొప్పగానే చూస్తారు, కానీ మీరు జోకులు కూడా బాగా వేస్తారు, చాలా అందరినీ నవ్విస్తారు అని చెప్పేసి ఒకసారి క్లాస్ లో సిస్టర్ జూడీ చెప్పింది, ప్రతి 2 లైన్లకి నేను ఏదో జోక్ వేసి మీ అందరినీ మేలుకొల్పుంచాలమా అని చెప్పేసి. కానీ మీరు అలాంటి అవసరం లేదు, న్యాచురల్ గానే మీరు అందరినీ బ్యాలెన్స్ గా ఉంచుతారు. మీరు లైట్ గా మీరు మరి అది ఎలా ఉంచుతున్నారు? బ్యాలెన్స్ లైట్ గా స్మైలింగ్ గా ఎలా ఉండగలుగుతున్నారు? Told at some point, brother, can you just be quiet? ఏదో ఒక పాయింట్ లో మీరు బ్రదర్ కాస్త ఆగండి, నన్ను మాట్లాడనివ్వండి అని చెప్తారా? అంత ఎక్కువ మాట్లాడుతున్నా నేను అని అన్నారు అనమాట. సో ఇది చెప్తున్నారు. ఇప్పుడు మనసులో అన్ని కూడా మనసు యొక్క రచనలే అన్ని కూడా స్వమానం నుండి వస్తాయి.
natural attention on one. న్యాచురల్ గా సహజమైన అటెన్షన్ లో ఉండాలి. నేను ఎవరు అని చెప్పేసి సహజమైన అటెన్షన్ మనకు ఉన్నప్పుడు ఏదైనా మనం ఏదన్నా చేసాము అని అంటే అది ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. Very serious, but you can also. ఏదైనా డీప్ గా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, లైట్ గా ఉంటుంది. Balance is really the art for ఈ any. బ్యాలెన్స్ ను తయారు చేయటం నిజంగా ఒక ఆర్ట్. Joy, inner joy, and inner lightness should be our nature. లోపల సంతోషం మరియు లైట్నెస్ అన్నది మన స్వభావంగా ఉండాలి. ఏది అయినా కానీ మన జోకులు ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి మన జోకులు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, లేదా ఎవరికి కూడా నొప్పి కలిగించకూడదు. మనం ఏది చేసినా మన యొక్క సతోగుణి మనసు నుండి రావాలి. మనం ఏది చేసినా కానీ అది లైట్ గా రావాలి, తేలికగా రావాలి. మరి ఆ బ్యాలెన్స్ ఎలా తయారు చేయాలి అని అంటే సమాన స్థితి ద్వారా తయారు చేయాలి. అటెన్షన్ ని న్యాచురల్ గా ఉంచుకోవాలి, అంతా కూడా ఆధ్యాత్మికంగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికత అన్న బౌండరీని దాటుతామో ఆ ఎగ్జాంపుల్స్ మనం మనసులో నుండి వచ్చినవంతా మనం నోటి ద్వారా వచ్చే మాటలన్నీ కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి, ఆత్మికంగా ఉండాలి. Very common when నేను ఎప్పుడు కూడా ఒక మాట గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను, ఎప్పుడు అనుకుంటాను అలౌకికమైన మాట, దివ్యమైన మాటగా అనుకుంటా. ఎప్పుడు కూడా నేను నా దివ్యమైన సోదరులు అని మాట్లాడతాను. ఎప్పుడు కూడా మనం ఆ పర్సనాలిటీ, అలౌకికమైన పర్సనాలిటీలో ఉండాలి. అలౌకికంగా ఉన్నప్పుడు అలౌకికానికి something from Lokik world. అలౌకికం విషయంగా ఉండాలి. అలౌకికం ద్వారా మనం ఇచ్చిపుచ్చుకోవటం ఉండాలి. లౌకికంలో ఉన్న వాళ్ళు అలౌకికం వాళ్ళ నుండే ఇచ్చిపుచ్చుకోవటం చేస్తారు. మరి Think that we are మన alone. ప్రపంచం పూర్తిగా వేరైన ప్రపంచం, మనం అంతా అలౌకికమైన ప్రపంచం, లౌకికానికి దూరమైన ప్రపంచం The world వేరు. needed. That's ప్రపంచంలో మనం చాలా ఉన్నతమైన వాళ్ళు. ప్రపంచానికి మనం ఏదైతే సాధన చేస్తామో అది చాలా అవసరం. అలౌకికత మరియు ఆధ్యాత్మికత తప్పకుండా అవసరం. where you can have two qualities different but at the same time. రెండు గుణాలు ఒకేసారి ఉండాలి, ఒకేసారి కనిపించాలి. The Hindi words for introversion and introspection. I mean, you mentioned one, Santamurti, but హిందీ పదాలు ఏమిటి? ఇంట్రోస్పెక్షన్, అంతర్ముఖత, ఇన్సైడ్ లోపల. ఆ రెండిటి అర్థం ఏంటి అని అడుగుతున్నారు. అంతర్ముఖత, ఇంట్రోవర్షన్, ఇంట్రోస్పెక్షన్. అంతర్ముఖతలోకి This is where, like, when you are looking at your face, అంతర్ముఖత అంటే లోపలికి మనం చూడటం. తర్వాత ఇంట్రోస్పెక్షన్ అని అంటే హిందీ పదం ఏమిటో నాకు కూడా తెలియదు, చెక్ చేసి చెప్తాను నేను. అంతర్పరిశీలన అంటాం. అంతర్ముఖత, అంతర్పరిశీలన, లోపలికి వెళ్ళటం, లోపల ఉన్న వాటిని చెక్ చేసుకోవటం. ఈ రెండే సైలెన్స్. ఈ రెండిటి ద్వారా సైలెన్స్ శక్తి మనలో పెరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ విధంగా చెక్ చేసుకుంటామో అప్పుడు మనకెవ్వరు చెప్పవలసిన అవసరం లేదు, మన గురించి మనకు తెలుస్తుంది. ఏది డిగ్నిటీ, రాయలిటీ, అదంతా కూడా క్రమంగా మారిపోతూ ఉంటుంది. ఇదంతా ఎవ్వరు కూడా మీకు సూపర్విజన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇన్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ బాబా యొక్క కనెక్షన్ తో మనల్ని మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం. మీకు కరెక్ట్ ఫిల్టర్ ని మిమ్మల్ని మీరు కరెక్ట్ పద్ధతిని వాడుతున్నాము మనం ఏ పనైనా చేస్తున్నప్పుడు అని మనకు ఎలా తెలుస్తుంది? కొంతమంది
ఒక్కొక్కసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలనుకుంటాం అని ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, ఒక్కొక్కసారి మనల్ని మనం ఎక్కువ చెక్ చేసుకుంటూ దానిని దేహాభిమానంతో చెక్ చేసుకున్నాం అనుకోండి, నా రంగు, నా ఇది అవంతా చెక్ చేసుకుంటూ ఉన్నాను అనుకో, అది మళ్ళీ తప్పుగా వెళ్ళిపోతుంది కదా. So we don't go into something too critical or analytical. No, there are two things. One is we, as one habit, I am that anything happens, don't మనకి blame. రెండు అలవాటులను గుర్తు చేసుకోవాలి ఎప్పుడు. ఒకటి, ఎవరిని ఏదైనా తప్పు జరిగినప్పుడు ఎవరిని నిందించొద్దు. రెండవది, ఏవైనా తప్పు జరిగింది అంటే దాని గురించి పశ్చాత్తాపంలోకి ఎక్కువ వెళ్ళవద్దు. మరి అక్కడ నుండి ముందుకు వెళ్ళిపోతూ కొంతమంది అక్కడే కూర్చొని పశ్చాత్తాపడుతూ కూర్చుంటారు. All of us, I think we have personality and we there are certain మనందరిలో ఏదో limits. పర్సనాలిటీ ఉంది, మనందరిలో లిమిట్స్ ఉన్నాయి మనందరికి. వాటిని బలహీనతలు అని అనటానికి లేదు, లిమిట్స్ అనుకోవచ్చు. మన లిమిట్స్ ఏంటో మనకు తెలిసినప్పుడు ఆ లిమిట్స్ లో మనం ఉండిపోయటం వల్ల మనం అటెన్షన్ పెట్టి మనం దాని నుండి బయటికి ఎలా రావాలో తెలుసుకోవాలి. మనకి ఏదైనా రకమైన భయం అనేది ఉంటే మనుషులు ఏమంటారు, ఇలా ఏమంటారు, అలా ఏమంటారు అని అనుకుంటూ ఉంటే, నా గురించి మనుషులు ఏమనుకుంటారు అని ఎప్పుడు భయపడుతూ ఉంటే Baba feels from me. ఇంక బయటికి రాలేం కదా. దాని బదులు బాబాని చూస్తూ, బాబా మన గురించి ఏమనుకుంటున్నారో చెక్ చేసుకుంటూ, బాబా యొక్క భావన ప్రకారం నన్ను నేను ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాలి. ఈ చెక్కింగ్ అనేది ఎప్పుడు కూడా మంచిగా మనల్ని మనం ముందుకు తీసుకువెళ్ళేందుకే కానీ వెనకబడిపోయేందుకు కాదు. Didn't approve or like. So I said that I accept this, but I don't accept anything which is to blame yourself for what we are doing. We can నేను correct. ఇది అంగీకరిస్తాను, కానీ ఎప్పుడు మిమ్మల్ని మీరు నిందించుకునేలాగా ఉండొద్దు. ఎప్పుడు స్వయం పైన ప్రేమ ఉండాలి, స్వమాన స్థితిలో ఉండాలి. ఎప్పుడైతే స్వయం పైన ప్రేమ ఉంటుందో, స్వయం పైన గౌరవం ఉంటుందో, అప్పుడు అందరిపైన ప్రేమ ఉంటుంది, అందరిపైన గౌరవం కూడా ఉంటుంది. దాని ద్వారా స్వరూపులుగా అవుతాము. Or hurt yourself. I can't. I'm very gentle with myself and of course of others. నేను ఎప్పుడు కూడా నా గురించి నేను ఎందరిపైన చాలా సున్నితంగా ఉంటాను. నా మీద నేను కూడా సున్నితంగానే ఉంటాం. ఎవరైతే వాళ్ళ గురించి వాళ్ళు గట్టిగా ఉంటారో వేరే వాళ్ళ పైన కూడా కఠినంగానే ఉంటారు. అది మంచిది కాదు. మన పైన మనం ప్రేమ ఉండాలి, గౌరవం ఉండాలి, మనకి మనం సున్నితంగా కూడా ఉండాలి. మనల్ని మనం శిక్షించుకునేలాగా కాదు. A little bit superficial level. I remember బ్రదర్ అడుగుతున్నారు, ఒక్కొక్కసారి మనల్ని మనము చాలా పైన చెక్ చేసుకుంటూ ఉంటాము, ఎక్కువ లోపలికి వెళ్ళకుండా. up, how long did I ఎప్పుడు meditate? లేచాను, ఎంతసేపు మెడిటేట్ చేశాను, ఈ విధంగా. Big paper and I put it in a cupboard so no one can see it. And I wanted every day, the chart to go up and up and up, but then sometime it will go down. And so I didn't want anyone to see that. But my సో నేను ప్రతిరోజు చెక్ చేసుకుంటా ఉన్నప్పుడు నేను నా యొక్క చార్ట్ రాసుకునేవాడిని. ఎన్ని గంటలకు లేచాను, అమృత వేళ ఎలా ఉంది, నేను ఎంతసేపు బాబాతో ఉన్నాను అని అది చార్ట్ రాసుకొని, ఆ చార్ట్ ని ఎవ్వరు చూడకూడదు అని చెప్పేసి అర్మార్లో లోపల పెట్టేవాడిని. ఎందుకంటే రోజు చార్ట్ రాసుకుంటూ నా చార్ట్ పైకి పోవాలన్నది నా లక్ష్యం. కానీ ఒక్కొక్క రోజు కింద పడతా ఉంటుంది. సో అలాంటప్పుడు వేరే వాళ్ళు చూస్తే బాగోదని దాచిపెట్టుకునేదాన్ని. మరి అలాగా a bit superficial maybe sometime in the checking. పైన చెక్ చేసుకుంటూ ఉంటాము, కానీ ఇప్పుడు నేను కొంచెం డీప్ గా చెక్ చేసుకుంటున్నాను. అది ఆ విధంగా కాదు. సో దీది అంటున్నారు, మంచిదే మర్యాద. నువ్వు ఏ చార్ట్ అయితే పెట్టుకున్నావో మొట్టమొదటి రోజుల్లో అందరూ పెట్టుకోవాల్సిందే, మర్యాదలు ఎలా పాటిస్తున్నాను, టైం టేబుల్ ఎలా ఉంది, ఎలా నడుచుకుంటున్నాను అని.
తర్వాత లోపలికి లోతుగా వెళ్ళే కొద్దిగా నాలో ఏమన్నా మలినం ఉందా, నా ఆలోచనల్లో ఏమన్నా మిక్స్చర్ ఉందా, నాలో ఏమైనా కోరిక ఉందా, నా యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా యొక్క ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి, నేను నేను ఏమేమి ప్రాప్తులను పొందాను, ఇవన్నీ సర్వీస్ ఎలా అవుతుంది, సర్వీస్ లో నేను ఎలా ముందుకు వెళుతున్నాను, అవన్నిటి గురించి మనం చెక్ చేసుకుంటూ లోతుగా వెళతాం. చాట్ అంటే సిద్ధి. పోయిన వారం మురళిలో అదే కదా బాబా చెప్పారు, సిద్ధి స్వరూపులుగా అవ్వండి అని చెప్పేసి. మనం ఏదైతే చెక్ చేసుకుంటున్నామో అది స్వయాన్ని సత్యంగా చెక్ చేసుకోవటం. మనం ఒక్కోసారి అనుకుంటాం more concentration. So I think all the time we come to know what more is needed. ఒక్కొక్కసారి మన బలహీనతలు కూడా మనకు కనిపిస్తూ ఉంటే, నేను ఇక్కడ అటెన్షన్ ఎక్కువ పెట్టుండాల్సింది, ఇక్కడ కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి ఉండాల్సింది అని, ఇలాగా మన ఫాల్ట్లు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలా చెక్ చేసుకోవటం ద్వారా మళ్ళీ వాటి మీద మనం పరివర్తన చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాము. And do you find that there's a connection between how deep you can go within yourself and at the మరి same time how accurate you can be when you talk about very common things like what type of car to buy and what సో kind of బ్రదర్ అడుగుతున్నారు ఆ, మనము ఎప్పుడు కూడా సూక్ష్మమైన విషయాలను చూస్తాము, కానీ సూక్ష్మమైన విషయాలతో పాటు మనం వాటితో పాటు మరి మన కోరికలు కూడా ఏమైనా ఉన్నాయా? కోరికలు అంటే ఏ రకమైన కారు కొనుక్కోవాలి, ఎలాంటి షాలు కొనుక్కోవాలి, లేకపోతే వంటలు సో ఆ విధంగా ఎప్పుడు చెక్ చేసుకుంటూ పెద్ద కారు కొందామా, సుబరు మంచిదా, వాల్వో మంచిదా, ఈ కార్ అయితే బెటరు అని ఈ విధంగా ఆలోచించుకోవటం ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. మరి అది కరెక్టేనా అని అడుగుతున్నారు బ్రదర్. అంటే training has begun. ఈ రోజు దిది అంటున్నారు, ఆత్మ ఏదైతే ఎంజాయ్ చేయాలిందో అది ఎంజాయ్ చెయ్యాలి. ఎందుకంటే will come and say, how can you keep listening? Okay, I said it's very interesting because ఎందుకంటే ఆత్మకి ఏది కావాలో అది listen ఎంజాయ్ for 2 చేయాలి. hours. మనం లౌకిక ప్రపంచంలో ఉన్నాము. ఈ రోజు సోషల్ మీడియా ట్రైనింగ్ జరిగింది. 2 గంటలు కూడా నేను వింటూనే ఉన్నాను. భూమిక బేన్ అప్పుడప్పుడు వచ్చి అడుగుతా ఉంది, ఎలా వింటున్నావు, ఎంతసేపు ఎలా వింటున్నావు అని అడుగుతా ఉంది. నాకు చాలా నచ్చింది, నేను బాగా ఎంజాయ్ చేశాను. చెప్పిన అన్నయ్య చాలా క్లియర్ గా, చాలా స్లోగా, స్పష్టంగా అర్థం చేయించారు. దాని ప్రకారం అందరి అటెన్షన్ చాలా బాగా క్యాచ్ చేశారు. I thought ఆయన information that చాలా మంచి విషయాలను చూపిస్తూ ఉన్నారు. నాకు కూడా ఇవి చాలా అవసరం అనిపించింది. PowerPoint 5 పాయింట్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో రాశారు. పవర్ పాయింట్ లో 5 పాయింట్లు One point. దాన్ని అటెన్షన్ పెట్టకుండా and I like వేరే it. వింటూ ఉంటారు. నాకు అది బాగా నచ్చింది. పవర్ పాయింట్ లో అన్ని పెట్టారనుకోండి, మనుషులు వినకుండా అతను చదువుకుంటా ఉంటారు. అలా కాదు, అవసరమైన పాయింట్ మాత్రమే పెట్టండి అని చెప్పారు. అది పాయింట్ 5 నచ్చింది. points today. దాది జానకి ట్రైనింగ్ లో కూడా అంతే చేసిందో. నేను ఎప్పుడైతే They will tell you, Daddy, you didn't tell, you only tell 4. Plus there are దాది జానకి కూడా 3 things. So I దాది just, జానకి కూడా ఒకసారి ఇదే చెప్పారు, నాకు 5 పాయింట్లు ఉన్నాయి చెప్పాలి then I అని told అంటే her వాళ్ళ that if I అటెన్షన్ have to అంతా give, ఏం చెప్తున్నాను కాదు, 5 పాయింట్లు ఏంటా అన్న దాని మీదకే వెళుతూ ఉంటుంది. what is all this? So I think that it becomes human nature. ఇది మనుషుల యొక్క Saying that నేచర్ గా ఉంటుంది. I was talking to her husband for an hour and she wanted to know what are they talking, and it was about real estate. And it's true ఈ because రోజు ఎవరితోనో మాట్లాడారంట, వాళ్ళ ఎవరితోనో అన్నయ్యతో గంట సేపు మాట్లాడారంట. వాళ్ళ వైఫ్ అనుకుంటా ఉందంటే, ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఎంతసేపు అని. ఏమన్నంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది రియల్ ఎస్టేట్ గురించి. ఏంటంటే
బాబా ఇండియాలో ఏ రకమైన ఇల్లులు కొన్నా, ఏ రకమైన ప్రాపర్టీ కొంటున్నా కానీ బ్రహ్మ బాబా ఎప్పుడు ఎక్స్పీరియన్స్డ్ గా ఎక్కడ ఏది కొనాలి, ఎలా కొనాలి అన్నిటి గురించి బాగా తెలుసు. అన్ని తెలిసేవాళ్ళు. deciding something, ఏదైనా anything, డెసిషన్ లోకి వచ్చినప్పుడు ఏదన్నా But you're very I mean, practical, you're very, very practical. Uh-huh. And our intention is నువ్వు to, చ- to hear sometimes how you, నువ్వు చాలా ప్రాక్టికల్ గా ఉంటావు దీది. మరి నా ఇంటెన్షన్ నీ నుండి నేర్చుకోవటం. నేను మరొక పాయింట్ అడుగుతాను. ఒకరోజు నువ్వు వివరించావు వాళ్ళు ఒక రోజు చెక్ ఇన్ చేసుకోవటానికి ఫ్లైట్ చెక్ ఇన్ చేసుకోవటానికి and they talk to the lady who is trying to book the seat, and they tell సీట్ her, బుక్ చేసే వాళ్ళతో తెగ మాట్లాడుతూ ఉంటారు, 10 విషయాలు చెప్తూ ఉంటారు, అది ఇది అని చెప్పేసి అన్ని చెప్తూ ఉంటారు. నువ్వు చాలా సింపుల్ గా దాని గురించి చేసావు. ఒక్కసారి వాళ్ళు ఏం చేయాలో అది చెయ్యనివ్వండి, తర్వాత మనం చెప్పేది చెప్దాము అని చెప్పేసి అన్నారు. నేను అప్పుడు న్యూయార్క్ లో ఉన్నా. నువ్వు చెప్పినప్పుడు నేను మాంట్రియాల్కి రావాలి న్యూయార్క్ నుండి అని క్లాస్ విన్న తర్వాత అప్పుడు నేను అనుకుంటూ నేను గుర్తు చేసుకుంటున్నాను, ఎక్కువ క్వశ్చన్లు అడగొద్దు, మరి ఎక్కువ క్వశ్చన్లు అడిగి కన్ఫ్యూజ్ చేయకూడదు అని చెప్పేసి. I observe a lot, two of us ఎందుకంటే దీది అంటున్నారు, నేను ఎప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడు కూడా work, but also you have to learn, when I go, మేమిద్దరం కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటే నా లగేజ్ నాకు వచ్చింది, ఆ పక్కన ఉన్న వాళ్ళ లగేజ్ రాలేదు. ఎందుకు రాలేదు అని లబోది very good కొట్టుకుంటున్నారు. personality. కానీ అక్కడ విషయం ఏంటంటే ఆమె ఏమైతే చెయ్యాలో ఎయిర్ హోస్టెస్ ఆ పని చెయ్యనీయకుండా మనం కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉండేటప్పుడు వాళ్ళు మర్చిపోయారు ఏం చేస్తున్నారు. She said, let me do my work. I will అందుకే నేను ఎప్పుడు కూడా ఏ విషయంలోనైనా చేసే వాళ్ళని వాళ్ళ పనిని వాళ్ళు చెయ్యనివ్వాలి. ఎక్కువ మాట్లాడేసి చేసే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు. ఉదాహరణకి డాక్టర్ ఆఫీస్కి వెళ్ళామనుకో, డాక్టర్ ని 100 క్వశ్చన్లతో అడుగుతూ ఆ డాక్టర్ ఏం చెప్పాలో, డాక్టర్ ఏం ఆలోచించాలో చెప్పకుండా మనం వదిలేస్తామనుకో, డాక్టర్ ని యాంగ్జైటీలోకి తీసుకొచ్చామనుకోండి, అది చాలా I will tell you భయం. everything, but let me do my job properly. ఆ, She దాని ద్వారా 20 minutes. వాళ్ళు చెయ్యవలసిన ఉద్యోగం సరిగా చెయ్యలేరు. దాని ద్వారా నష్టం ఎవరు? మనకే కదా నష్టం. అందుకే మనం ఎప్పుడూ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. They like law, right? So they don't say a lot of things. So we were doing some harmony house dealing and I was there. ఒక లాయర్ గురించి చెప్తున్నారు. లాయర్ Lawyer said, are you clear what you all want? If you are clear, లాయర్ రామ్ ప్రకాష్ ఏదో చెప్తున్నాడు, but if you తర్వాత ఇంకొకళ్ళు ఏదో చెప్తున్నారు, అందరూ ఏదో చెప్తుంటే ఆ లాయర్ ఒక మాట అన్నాడు, మీకేం కావాలో మీకు క్లియర్ గా ఆలోచన ఉందా that when they leave this అని property, చెప్పేసి. can they leave certain things? ఆ లీజ్ చేసేటప్పుడు ప్రాపర్టీని వదిలేటప్పుడు కొన్ని విషయాలు వదలగలరా, కొన్ని చెయ్యగలరా అని చెప్పి అడుగుతూ ఉంటారు. They will అని అడిగారు or not. లాయరు. No, but at least you should be clear. Position you are set. మనం ఎప్పుడు కూడా క్లియర్ గా ఉండాలి మనం చేసే పని గురించి. Our clarity of mind, ఎప్పుడు clarity of purpose. మన మనసుని ఎప్పుడు కూడా క్లియర్ గా పర్పస్ఫుల్ గా ఉంచుకోవాలి. దాని ప్రకారం మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా ఉంటాము. చేసేవాళ్ళు వాళ్ళ పని సరిగా చేయగలుగుతారు. నాకు ఒక్క విషయం క్లినిక్స్ లో నచ్చింది ఏమిటంటే చాలా లైట్ అట్మాస్ఫియర్ ఉంటుంది, నవ్వుతూ సంతోషంగా ఉంటారు. ఎందుకు అంటే అలా ఉండబట్టి. They keep talking. సర్జన్ మరి ఎంతమంది చూసుంటారో నాకు తెలీదు. సర్జన్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. వాళ్ళు ఏది చేస్తున్నా కానీ మాట్లాడుతూనే చేస్తారు. ఎందుకు అని అంటే వాతావరణాన్ని తేలికగా ఉంచుతారు, టెన్షన్ గా కాకుండా. సెంటర్స్ లో కూడా నేను చెప్తాను, నేను సెంటర్ వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాను, మనుషులు రానివ్వండి, వాళ్ళని హ్యాపీగా ఉంచండి, అంతేగాని పీస్ఫుల్ గా ఉంటే చాలు అనుకోవద్దు. సంతోషాన్ని కూడా ఇవ్వండి వాళ్ళకి. Happiness and బాబా
బాబా మురళిలో చెప్తున్నారు సంతోషము మరియు శక్తివంతంగా ఉంచండి అని చెప్పి. something you get power. మనం ఏదన్నా think చేసినప్పుడు మనకు శక్తి లభిస్తుంది. starting centers, living in different countries. సాకార ప్రపంచంలో సెంటర్లు ఇక్కడ ఈ సెంటర్లు తయారు చేయడం, మనం సురక్షితంగా ఉంచుకోవటము, మనం బాబా కార్యంలో వెళ్ళటము, బాబా యొక్క సేవకి ఎప్పుడు మనం నిమిత్తమై ఉండటము, దానిలో అన్ని కూడా సత్యంగా సఫలంగా చేయగలగటం చాలా important. Later on you will have trouble and be peaceful. And I like that formula very much. సో ఎరిక్ ఎక్కువ వీళ్ళని చూసినప్పుడు ఎప్పుడు Properly, that you can be peaceful. Right? మనము చేసే ప్రతిదీ కూడా పీస్ఫుల్ గా ఉండేలాగా చేయాలి. To welcome souls at the center and not just సెంటర్ peaceful. లో Someone actually sent not a question but shared a little experience they had with you. నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. నువ్వు ఇప్పుడే అన్నావు, ఇప్పుడే అందరు సెంటర్కి వచ్చిన వాళ్ళని సంతోషంగా ఉంచండి, శాంతంగా కాదని. దాని గురించి చెప్తాను. ఒకసారి ఒక ఆత్మ చెప్పాడు, మా నాన్న నా దగ్గరకు వచ్చినప్పుడు సెంటర్ కి తీసుకెళ్లాను. మా నాన్న బీకే కాదు, అయినా కానీ And teachers నేను బీకే ఫ్రెండ్స్ ఎవరికి to talk to him and made him feel నేను ఎవరిని కూడా పరిచయం చేయలేదు. నేను నేను బిజీగా ఉన్నాను. English or Hindi. నేను Chance to introduce Didi yourself to him. It was a different experience. I went to him to Didi. I went with him to Didi, to yourself. దీది దగ్గరికి మీ దగ్గరకు వచ్చేసి దీది దగ్గర Through the eyes. ఆ కళ్ళ ద్వారా గ్రేట్ చేసేసి ఆమె ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే, Deep silence. You went to Paramdam. And then the first question was, నువ్వు పరందానికి వెళ్ళి ఫస్ట్ క్వశ్చన్ ఇంగ్లీషా హిందీయా అని అడిగావు. అప్పటి వరకు ఎవరిని కలిసి నా క్వశ్చన్ అడగలేదు. వాళ్ళకి వచ్చిన భాషలో మాట్లాడేశారు. ఇంగ్లీష్ లో మాట్లాడటం మొదలైంది. very simple thing. ఇది చాలా సింపుల్ విషయమే కదా. Present in the moment. అప్పుడు నాకు అనిపించింది తను కంప్లీట్లీ ప్రెసెంట్ ఇన్ ద మూమెంట్ అనిపించింది. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, కానీ ఎవరు ఆ క్వశ్చన్ ఆలోచించకుండా వాళ్ళకి వచ్చిన భాష వాళ్ళు మాట్లాడారు. To me, this is a pure example of how ఇది నాకు ప్యూర్ ఎగ్జాంపుల్. సంతోషం ఇవ్వటం అంటే మీరు అనుకున్నది మీరు మాట్లాడటం కాదు, ఎదుటోళ్ళ కంఫర్ట్ ని కూడా చూసి మాట్లాడాలి అన్నది చాలా ఇంపార్టెంట్ అని మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ నాకు ఇది గుర్తొచ్చింది. మీరు చేసింది practical things that are necessary as well. So No, but look at Brahma. మీ దగ్గరకు వచ్చినప్పుడు దిది చక్కగా మాట్లాడారు. అంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళకి వచ్చిన భాష మాట్లాడారు. ఇది నీకు ఇంగ్లీష్ కావాలా హిందీ కావాలా అని అడిగి అతనికి వచ్చిన భాషలో మాట్లాడటం వల్ల ఆయనకు చాలా సంతోషం అనిపించింది అని చెప్పారు. సో ఇప్పుడు దిది చెప్తున్నారు, ఒకసారి బ్రహ్మ బాబా దగ్గరకి ఎప్పుడు వచ్చినా కానీ ఎవరు వచ్చినా ఫస్ట్ బ్రహ్మ బాబా అలానే మాట్లాడేవాళ్ళు. నీ హాబీస్ ఏంటి, నీకేమి ఇష్టము, నువ్వేం చేస్తావు, ఇట్లానే మాట్లాడేవాళ్ళు. నాకు వచ్చిందంతా చెప్తాను కాదు, వాళ్ళకి ఏది నచ్చుద్దో వాటి గురించి చెప్పేవాళ్ళు. అంతేకాని ఏంజలిక్ స్టేజ్ గురించి లేదా సోల్ స్టేజ్ గురించి చెప్తే వాళ్ళకి ఏం అర్థం అవుద్ది, వాళ్ళకి ఏమీ అర్థం కాదు. వాళ్ళు ఎక్కడున్నారో అక్కడి నుండి మొదలు పెట్టేసి వాళ్ళని కంఫర్ట్ చేసిన తర్వాత అవసరం అంటే మనం ఎక్కువ మాట్లాడాలి అని బ్రహ్మ బాబా నేర్పించింది. ఇది నేను నేర్చుకున్నది కాదు. సోషల్ మీడియాలో ఈ రోజు కూడా నాకు బాగా నచ్చిన పాయింట్ మార్కెటింగ్ సేల్స్ గురించి బ్రదర్ మాట్లాడాడు. మార్కెటింగ్ అంటే ఏమిటంటే And trust. రిలేషన్, సంబంధాన్ని తయారు చేసుకోవాలి, నమ్మకాన్ని తయారు చేసుకోవాలి. అప్పుడు మీ యూట్యూబ్ ఎక్కువ చూస్తారు, ప్రజలందరూ మీ ఛానల్ ఎక్కువ చూస్తారు. ఫెయిత్ అంటే మార్కెటింగ్ నేర్చుకోవాలి, తర్వాత సేల్స్ నేర్చుకోవాలి. మార్కెటింగ్ అంటే మన మీద నమ్మకాన్ని తెచ్చుకోవాలి. తర్వాత ఆయన ఫ్లయర్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అని అన్ని చెప్పారు. అతనికి తెలియదు నేను వింటున్నానని కాదు. నాకు చాలా నచ్చింది అతను చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది. చాలా సింపుల్ గా చెప్పారు.
నేను ఈ ఒక్క విషయం అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, నేర్చుకోండి, బాగా నేర్చుకోండి. మీ బుద్ధిని తాళాన్ని వేసుకోవద్దు. నేను జ్ఞానంలో ఉన్నా, నాకు ఇది చాలు అని అనుకోవద్దు. నేర్చుకోండి కొత్త విషయాలని. ఈ రోజుల్లో గణేష్ 10 రోజులు గణేష్ చతుర్థి పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు 9వ రోజు గణేష్, 9వ రోజు, రేపు 10వ రోజు, రేపు నిమజ్జనం చేస్తారు. was saying that now they make Average. Ganesh with the material that when it goes water, it should melt. They don't have to do all the effort to immerse. So ఇక sometimes నుండి గణేష్ ని ఎవరు చెప్తున్నారు, గణేష్ ని మెటీరియల్ తో చేస్తారు. లోపలికి వెళ్ళినప్పుడు ఇబ్బంది లేకుండా ఈజీగా నిమజ్జనం అయిపోయేలాగా చేస్తారు అని చెప్తూ ఉంటారు. ఇలాగ కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటంలో తప్పేమీ లేదు. నేర్చుకోవాలి కొత్త విషయాలు. because we talk about it, people ask us. So tomorrow we have 10th day of Ganesh Ji. రేపు 10వ రోజు గణేష్ చతుర్థికి. In a proper way, we need to have not only a third eye, but maybe a third ear also, so we can hear properly. Translate. గణేష్ చతుర్థి గురించి నేర్చుకునేందుకు 10వ కన్ను కదా, 10వ To be with you, and we had a little bit more time in the evenings. There was those little cultural moments, very non-professional, absolutely non-professional, but you used to have very good jokes, and Shantiban also used to come and మీరు tell us. శాంతి బేన్ చాలా జోక్స్ వేస్తూ ఉండేవాళ్ళు ఇంతకు ముందు. నేను మిస్ అవుతున్నాను ఇప్పుడు చాలా క్యూరియస్ గా ఉంది. ఆ జోకులు వేస్తున్నారా బాబా? నీకేమన్నా జోకులు చెబుతున్నారా సూక్ష్మవతనంలో? కొత్త జోకులు తెలుసుకోవటానికి మీరేమన్నా మెథడ్ ని తెలుసుకుంటున్నారా? నా 2 ఏంజల్స్ Again you give jokes, so they are more created live jokes of the moment than jokes from here there. So Bhumi will tell later one and say that, oh, and they keep laughing all the time because they say, again, look at her. They call it cracking the joke. Again, she crack another joke. I think వాళ్ళ that 2 ఏంజల్స్ నా చుట్టూ 2 పరిస్థాలు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు నా చుట్టూతూ ఉంటారు. నేనేది మాట్లాడినా మళ్ళీ జోక్ వేసావా అంటూ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు లైట్ గా సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు చేసే పనులు కూడా చాలా బాగుంటుంది. ఆ విధంగా మా సమయాన్ని కూడా మేము సంతోషంగా గడుపుతూ ఉంటాము. మానవుల సంబంధం అంటే ఎప్పుడు కూడా కైండ్ గా ఒకళ్ళతో ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకోవటం, సంతోషంగా ఉండటం, తేలికగా ఉండటం, శ్రేష్టంగా ఉండటం, ఒకళ్ళకొకళ్ళు గౌరవం ఇచ్చుకోవటమే కదా రిలేషన్షిప్ అంటే. It's good because today is about true power of silence, and I know when we are మీలో introverted. ఈ ఆర్ట్ ఉందని నాకు తెలుసుది. ఈ రోజు మన టాపిక్ అసలైన శాంతి సైలెన్స్ ద్వారా అని చెప్పి, మరి మీ సైలెన్స్ ద్వారా మీరు తప్పకుండా చాలా బ్యాలెన్స్ ఉంచుతారు. ఎప్పుడు సంతోషంగా ఉంటారు, రమణీయంగా ఉంటారు, గంభీరంగా ఉంటారు. ఎప్పుడు కూడా లైట్ గా ఈజీగా ఉంటారు. ఒకవైపు రెండవ వైపు యోగిగా ఉంటారు. బాబా ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ. ఎప్పుడు రమణీకత ఉంటుంది, గంభీరత ఉంటుంది. We're going to have థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. Kush mithai, they'll kush mithai. No, they ఖుషి have మిఠాయి, chocolate chip cookies. చాక్లెట్ చిప్ కుకీస్ అంటాయి ఈరోజు. Modern they'll kush mithai. Because మోడర్న్ as soon- దిల్ ఖుషి మిఠాయి అంట. మోడర్న్ దిల్ ఖుషి మిఠాయి అంట. thank you and Thank you, good night. brother Eric. Yeah, thank you. థ్యాంక్ యూ.